ఇంగ్లాండ్తో ఉప్పల్ వేదికగా జరిగిన తొలి టెస్టులో భారత బ్యాటింగ్ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనపడింది. అనుభవజ్ఞులైన విరాట్ కోహ్లీ, చేతేశ్వర పుజారాలు లేని లోటు తెలిసొచ్చింది. ఈ పరాజయంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ లో 5వ స్థానానికి పడిపోయిన రోహిత్ శర్మ రెండో టెస్టులో గెలిపే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. సిరీస్ లో కీలకమైన వైజాగ్ టెస్టులో గెలవాలంటే బ్యాటింగ్ ఆర్డర్ లో మార్పులు చేయాల్సిందేనని మాజీ ఆటగాడు ఆకాష్ చోప్రా చెప్పాడు. తొలి 2 ఇన్నింగ్స్ లో విఫలమైన శుభమన్ గిల్ ను మళ్లీ ఓపెనర్ గా పంపాలని సలహా ఇచ్చాడు. రెండో టెస్టులో యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్ ఇన్నింగ్స్ ను ప్రారంభించాలి. రోహిత్ శర్మ 3వ స్థానంలో ఆడితే బెటర్. ఎందుకంటే గిల్ బ్యాటింగ్ కోసం ఎదురు చూడాల్సిన శ్రమ తప్పుతుంది. పైగా రోహిత్ శర్మ స్పిన్ ను బాగా ఆడతాడు. అందుకని 3వ స్థానంలో ఆడడంలో హిట్ మ్యాన్ కు పెద్ద ఇబ్బంది ఉండదని హుసేన్ జాఫర్ అన్నాడు. నిరుడు ఓపెనర్ గా శతకాల మోత మోగించిన శుభమన్ గిల్ 3వ స్థానానికి మారాక చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ అంటే ఒక్కటి కూడా ఆడలేదు. 3వ స్థానంలో 5 టెస్టులు ఆడిన శుభమన్ గిల్ కనీసం హాఫ్ సెంచరీ కూడా కొట్టలేదు. దాంతో 21 టెస్టుల అనుభవం ఉన్న అతడికి సగటు 29.52గా పడిపోవటం క్రికెట్ అభిమానులను కలవరపెడుతుంది. ఇంగ్లాండ్ తో తొలి టెస్టులో గిల్ వైఫల్యానికి కారణం స్ట్రైక్ రొటేట్ చేయలేకపోవడమేనని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ కూడా అన్నాడు. స్ట్రైక్ రొటేట్ చేయలేకపోవడంతోనే శుభమన్ గిల్ పై ఒత్తిడి పెరిగిందని అన్నాడు. దాంతోనే తొలి ఇన్నింగ్స్ లో అతడు భారీ షాట్ కు ప్రయత్నించి వికెట్ పారేసుకున్నాడని పీటర్సన్ చెప్పాడు. దీంతో అటు ఆకాష్ చోప్రా, ఇటు హుసేన్ జాఫర్, అలాగే కెవిన్ పీటర్సన్ కూడా రెండో టెస్టు మ్యాచ్ నుంచి శుభమన్ గిల్, యశస్వి జైస్వాల్ ఓపెనర్లుగా బరిలోకి దిగితే బెటర్ అని వీరి అభిప్రాయంగా చెబుతున్నారు. అంటే ఫస్ట్ డౌన్ లో రోహిత్ శర్మ బ్యాటింగ్ వస్తే అన్ని సెట్ అవుతాయని అంటున్నారు.